వ్యాపారులకు ఊరట లభించింది. నిబంధనలకు విరుద్ధంగా గంప వ్యాపారులకు తోపుడు బండి వ్యాపారుల నుంచి గేట్ ఫీజులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్పై అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో అక్రమ వసూళ్లకు చెక్ పడిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పారదర్శక వ్యవస్థ అమలు చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూడా మున్సిపల్ అధికారులు గేటు వసూలు చేస్తారు. అయితే ఆ గేటు వసూలు చేసేటువంటి సందర్భంలో కూడా మొదటగా టెండరు వేసి ఆ టెండర్ ఎవరైతే దక్కించుకుంటారో వారి చిరు వ్యాపారాల దగ్గర నుంచి కూడా అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పి కూడా రాజంపేట పట్టణంలో చాలా విమర్శలు వెలువస్తున్నాయి. ఈ యొక్క చిరు వ్యాపారులు గతంలో ఏ విధంగా వసూలు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంత వసూలు చేస్తున్నారనే విషయాన్ని చిరు వ్యాపారులు రాజంపేట పట్టణంలో మనం ఉన్నాం. వారి దగ్గర అడిగి వాళ్ళని తెలుసుకుందాం. అన్న చెప్పండి, గతంలో మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, టెండర్ వేసినటువంటి వారు కావచ్చు, ఏ విధంగా ఎంత వసూలు చేసేవారు? సార్ ఇప్పుడు మొత్తం అయితే నాకు తెలియక కొద్దిగా చెప్తేనండి, ప్రస్తుతానికి మాత్రం మా జగన్మోహన్ సార్ గారికి మాకు తక్కువ ఇప్పుడు ఏం టెండర్ అవకాశం లేదు, తక్కువ తీసుకుని ఇంతకుముందు మున్సిపాలిటీ క్యాండిడేట్ పెట్టి ఇలా తీసుకుంటాను 150, 200 దానికి లిమిట్ లేకుండా ఉంది. ఇప్పుడు మాత్రం అందరూ ఒకటిగా తక్కువ 10 రూపాయలతోనే అది కూడా 4 నెలల నుంచి గేటే లేదు, ఫ్రీ వదిలినారు. ఈ మధ్య 20 రూపాయలు తీసుకుంటారు నామకాతి, అంత తప్ప ఎక్స్ట్రా రావడం లేదు. అంతకుముందు వాళ్ళు నాయకులు కమిటీ ఎంత సిండికేట్ పడి ఎక్స్ట్రా వేసుకొని వసూలు ఎక్కువ చేసుకుంటున్నారు. మేము వాళ్ళ పాట ప్రకారమే డబ్బులు కడతాను. ఈ సంవత్సరం మాత్రం ఎవరికి ఇబ్బంది లేక సాఫీగా జరుగుతుంది. ఏ జగన్ సార్ వల్ల ఏవి ఇబ్బందులు, అందరికీ అనుకూలంగా పని జరుగుతుంది. చిన్నవారికి పని, పెద్దవాడికి అందరికీ మంచి ఇబ్బందిలాగా జరుగుతుంది. నాకు తెలిసి కాదు సార్, అది ఎవరికి ఇబ్బంది లేదు. మంచి ప్రస్తుతం ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తూ ఉంటున్నారు? నా దగ్గర సార్ నాకు నెలకు 6,000 రూపాయలు, 12,000 మిగిలినట్టు సార్. రోజు 200 రూపాయలు నేను గేట్ కడతా అంటే 12,000 రూపాయలు నాకు ఇన్కమ్ మిగిలినట్టు ఆయన పుణ్యం వల్ల, అది నా మిగిలినట్టు. ఇంకా మిగతా అందరికీ ఒక్కొక్క వ్యాపారస్తులు బట్టి రేట్ తీసుకుంటా ఉన్నారు. నేను మాత్రం నెలకు 6,000, నేను రోజుకు 200 రూపాయల కన్నా అది నాకు మిగిలినట్టే కదా ఆయన పుణ్యం వల్ల. అది నాకు తెలుసు సార్. మనం తెలియదు ఎక్కువ మాట్లాడాలంటే అది విషయం సార్. అదేవిధంగా కొంతమంది కూడా ఉన్నారు, గతంలో కూడా టెండర్ వేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అధికంగా వసూలు చేసేవారు. కొద్దిగా మాకు జరగకపోయినా ఏదైతే గేట్ ఇవ్వాలనో అది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉంటున్నాయి. మరొకరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క గేటు ఈ విధంగా తీసుకునే నిర్ణయం బట్టి మీకు ఎంత లబ్ధి పొందుతున్నారు? ప్రజెంట్ చెప్పాలంటే ఒక నెలకు వచ్చి ఇంచుమించు 1,000-1,500 మిగిలినట్టే. ముందుటి కంటే ఇప్పటికి ముందు ఇంచుమించు 50 రూపాయలు రాబడతా వచ్చినారు. ఇప్పుడు 10 రూపాయలు అంటే 40 రూపీస్ మిగిలినట్టే కదా. అదే గతం కంటే ఇప్పుడు 1,200, నెలకు 1,200 మిగిలినట్టే. కాబట్టి మంచి పనే చేసినారు జగన్మోహన్ రాజు గారు. అంటే గతంలో ఎప్పుడైనా ఎవరైతే వసూలు చేస్తున్నారో వారిని ఏమన్నా అడగడం జరిగిందా మీరు? అడగలేదండి. మామూలు మేము గేట్ ఎక్కువ పడినాను, నాకు గిట్టుబాటు కాదు, ఏమి ఇంత గేట్ తీసుకున్నావు అంటే మాకు గిట్టుబాటు కాదని చెప్తా వచ్చాను. ఉన్నటువంటిది అయితే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమస్య అయితే ఉందో, దాదాపు చాలా వసూలు చేసేవారు. ఏదైనా వసూలు చేస్తే కూడా మరి ప్రశ్నించితే కూడా వాళ్ళు ఎదురుదాడిగా మాట్లాడేవాళ్ళు. ఈ సమస్యను ఎప్పుడైతే జగన్మోహన్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళామో ఆ సమస్యను వెంటనే ఆయన చాలామందికి కూడా ప్రయోజనం కలిగింది. ఈ ప్రయోజనం వల్ల గతంలో మాకు ఒక్కొక్క కుటుంబానికి కూడా 3,000 నుంచి 6,000 రూపాయలు కూడా మేలు జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ చిరు వ్యాపార